ప్రకాశం జిల్లా దర్శి టీడీపీ అభ్యర్థి కదిరి బాబురావు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నియోజకవర్గంలోని కురిచేడు మండలంలో కదిరి బాబురావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పలు గ్రామాల్లో ఆయన రోడ్ షో చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో దర్శిలో చేపట్టిన అభివృద్ధి పనుల గురించి ఆయన ప్రజలకు వివరించారు. దర్శి టీడీపీ అభ్యర్థి కదిరి బాబురావుతో మా ప్రతినిధి వెంకట్రావు ఫేస్ టు ఫేస్. ప్రకాశం జిల్లా దర్శి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కదిరి బాబురావు ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచారు. గత ఎన్నికల్లో కనిగిరి ఎమ్మెల్యేగా సిట్టింగ్ స్థానంలో ఉన్న కదిరి బాబురావు గారు ప్రస్తుతం దర్శి టీడీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో కూడా తన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ప్రచారానికి సంబంధించి ఎలాంటి రెస్పాన్స్ ఉందో ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, మీరు చెప్పండి, దర్శి నియోజకవర్గంలో నామినేషన్ వేసినప్పటి నుంచి కూడా పర్యటిస్తున్నారు. పబ్లిక్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉంది? పబ్లిక్ నుంచి ఇది అనూహ్యమైన స్పందన. నేను కూడా ఇంత ఎక్స్పెక్ట్ చేయలే. నా సీట్ లేటుగా డిక్లేర్ కావటం, డిక్లేర్ అయిన తర్వాత కూడా జనాల్లో ఇంత పబ్లిక్లో ఇంత అనూహ్య స్పందన ఉంటుందని ఎక్స్పెక్ట్. 2014లో మేము కలిగిరిలో కంటెస్ట్ చేసినప్పుడు కూడా నేను ప్రతి గ్రామాన్ని కూడా పోవడం కూడా జరిగింది. పోయినా కూడా అప్పటికి ఇప్పటికీ ఈ ప్రజల్లో కానీ, స్పెషల్గా మహిళల్లో కానీ, అదే డ్వాక్రా సంఘంలో కానీ విపరీతమైన స్పందన ఉంది. ప్రతి ఒక్కరూ రావటం, మా చంద్రబాబు నాయుడు గారు మా పెద్దలు లాంటి వాడు, మమ్మల్ని అందరిని ఆదుకున్నాడు, మాకు ఒక భరోసా ఇచ్చాడు. వృద్ధులైతే మాకు ఒక భరోసా ఇచ్చారు, మా కన్న కొడుకు లాంటి వాడు, మా పెద్ద కొడుకు లాంటి వాడు అని ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మాండంగా వస్తున్నారు, ఏ ఊరు పైన. అదేవిధంగా డ్వాక్రా మహిళని పసుపు కుంకం కింద వాళ్ళకి 20,000 ఇచ్చిన ఘనత కూడా చంద్రబాబు. ఆ విధంగా కూడా ఆ 20,000 తీసుకున్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా వస్తున్నారు. నేను ఎక్కడా చూడలేదు దర్శి నియోజకవర్గంలో స్పెషల్గా లేడీస్ డ్యాన్స్ చేసుకుంటూ విజిల్ వేసుకుంటూ మా అమ్మడు వస్తున్నారంటే అది ప్రజల్లో ఉన్నటువంటి స్పందన. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019లో మళ్ళీ ముఖ్యమంత్రి అత్యధిక స్థానంలో గెలిచి ముఖ్యమంత్రి అవుతున్నారని కూడా మీకు తెలియజేస్తున్నాను. అంటే ఇప్పటికే 3,300 కోట్ల రూపాయలు మినిస్టర్ గారు ఇక్కడ నియోజకవర్గానికి ఖర్చు పెట్టారని చెప్తున్నారు. ప్రజల నుంచి కొత్తగా ఎటువంటి హామీలు ఇస్తున్నారు సార్? 3,300 కోట్ల అభివృద్ధి సిద్ధారామరావు గారు మంత్రి గారు ఉన్నప్పుడు నేడు ఎమ్మెల్యే అయినా ఆయన బ్రహ్మాండమైన అభివృద్ధి చేశారు. ఇక్కడ ఆ అభివృద్ధిలో భాగంగానే ఆయన చేసిన కొన్ని పెండింగ్ ఉన్న కార్యక్రమాలు కూడా నేను వచ్చిన కూడా చేస్తానని కూడా చెప్తున్నాను. నేను కూడా కనిగిరిలో బ్రహ్మాండమైన అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. ఆ కార్యక్రమాలు ఈ కార్యక్రమాలు ఇద్దరం కానీ తోడైతే ఆయన ఎంపీ, నేను ఎమ్మెల్యేగా ఇద్దరం కానీ దర్శనం ఉంటే మా అభివృద్ధి ఇంకెంత బ్రహ్మాండంగా ఉంటుందని కూడా పబ్లిక్లో కూడా మంచి ఒపీనియన్ ఉంది. ఇద్దరు అభివృద్ధి చేశారు. ఇద్దరు కలిపి ఒక నియోజకవర్గం ఉంటే ఇంకా అభివృద్ధి బ్రహ్మాండంగా కోరిక కూడా ఉంది. దానికోసమనే ఈరోజు ప్రజల్లో ప్రతి ఒక్కరు కూడా మా ఎమ్మడి పడుతున్నారు. నేను కూడా ఇక్కడ మంచి మేయర్తో కూడా గెలుస్తున్నాను. సిద్ధారామరావు కూడా యాజ్ ఎంపీగా అత్యధిక మేయర్తో గెలుస్తున్నాను కూడా మీకు తెలియజేస్తున్నాను. అంటే ఇక్కడ దర్శి నియోజకవర్గంలో ఇప్పటికే మంత్రి గారు మీరు కలిసి పర్యటన చేస్తున్నారు. అంటే క్యాడర్ నుంచి ఎలా ఉంది సార్? క్యాడర్లో బ్రహ్మాండమైన ఉందండి. పార్టీ బ్రహ్మాండంగా ఉంది. ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉన్నారు. క్యాడర్కి బ్రహ్మాండంగా భరోసా ఇచ్చాడు. ఎన్నో వర్క్లు అయ్యాయి, సిమెంట్ రోడ్లు అయ్యాయి, ఎన్నో ఈ సంక్షేమ పథకాలు ఎన్నో ఉన్నాయి. ఈ విధంగా ప్రతి క్యాడర్లో కూడా బ్రహ్మాండమైన స్పందన ఉందండి. ప్రధానంగా చూస్తే కనిగిరిలో తాను చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు, ఇటు దర్శిలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలే మళ్ళీ మరోసారి తమ గెలుపు కృషి చేస్తాయని చెప్పని ఎమ్మెల్యే కదిరి బాబురావు గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నాగరాజ్తో వెంకట్రావు, ఎన్టీవీ, కురిచేడు నుంచి.